రీసెంట్గా ఒక వీడియో చూశానండి సోషల్ మీడియాలో. అకీరానందన్ గారి ఫొటోస్ పెట్టుకొని పెద్ద పెద్ద బ్యానర్స్ లాగా బీచ్లో ఒక అమ్మాయి సాంగ్ చేస్తూ వీడియో పబ్లిష్ చేసింది. సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు వీడియోలు చేసుకుంటూ వాళ్ళ ఓన్ కంటెంట్ తోటి ఏ ప్రోగ్రామ్స్ అన్నా చేసుకోవచ్చు, దాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయరు. కానీ సెలబ్రిటీల ఫొటోస్ వీడియోస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ పర్మిషన్ తోటే ఆ వీడియోలు చేయాలి. ఇట్లా సోషల్ మీడియాలో వాళ్ళ బ్యానర్స్ వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకునే రైట్స్ ఎవ్వరికీ లేవు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీదే ఇంత నీచంగా బిహేవ్ చేస్తూ ఉంటారు? అతన్ని టార్గెట్ చేయాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీలో చిరంజీవి గారినో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్నో ఇప్పుడు ఏంటంటే కొత్తగా అబ్బాయి బేస్ కూడా పడ్డారు. అంటే మీకు అసలు కాపీ రైట్స్ అనేది ఒకటి ఉంటుందని తెలుసా? ఈ అకీరానందన్ గారి పరిస్థితి ఏంటి? ఎందుకు వీళ్ళ ఫ్యామిలీ ఇంత టార్గెట్? దీనికోసం పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రేణు దేశాయ్ గారు వచ్చి మా వీడియో డిలీట్ చేయండి లేకపోతే మేము కేసు ఫైల్ చేస్తామంటూ మీరు వేసే పావలా 10 పైసల పంచాయతీలన్నిటికీ వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల? చిన్న పిల్లాడు. ఆ పిల్లోడిని తీసుకొని వచ్చి రేపటి రోజున అతను మూవీలో హీరోగా చేసినా కూడా అలా అతని ఫొటోస్ వాడుకునే రైట్స్ మనకి లేవు. ఈ ఒక్క ఫ్యామిలీనే టార్గెట్ జనాలకి. ఇష్టం వచ్చినట్టు ఒక ఫోటోని ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి చేస్తే కాపీ రైట్స్ వైలేషన్ అవుతుంది, వాళ్ళ ప్రైవసీ రైట్స్ వైలేషన్ అవుతుంది. ఈ విషయం మీద ఒకవేళ సీరియస్గా లీగల్గా తీసుకోవాలి అంటే ఎవరన్నా సెలబ్రిటీస్ ఫొటోసు వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకుంటే చట్ట ప్రకారం ఎటువంటి సెక్షన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి, ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయో ఒక్కసారి తెలుసుకోండి. మీరు పర్మిషన్ తీసుకోకుండా ఆ వీడియో చేసి ఉంటే ఖచ్చితంగా కాపీ రైట్స్ యాక్టు, డిఫమేషన్ యాక్టు, పర్సనల్ రైట్స్ వయలేషన్ ఆఫ్ పర్సనల్ రైట్స్, ప్రైవసీ రైట్స్ మీద మీ మీద పడే కేసులకి ఆ వీడియో ఎలాగో డిలీట్ అవుతుంది తర్వాత సంగతి. ఆ డైరెక్టరు, ఆ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి, పబ్లిష్ చేసిన వ్యక్తి, అమ్మ నువ్వు చిన్న బట్టలు వేసుకొని చాగా రొమాంటిక్గా చేసావు చూసావా, మీరందరూ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి.